ఇక నేనైతే వంటలలో ఆరితేరడానికి, కొత్త కొత్త రకంగా ఆలోచించడానికి కారణమైతే నా బిడ్డేనుల. ఇగ గిడ పోసేదైతే పసరు. పసరేంది అని అయితే మాత్రం విచిత్ర బొగులి. ఏదన్నా ఆకుకూరలు అండినంటే ఆకు అందులో ఉన్న నారలతో సహా నా బిడ్డ వేరు చేయడంలా హంసతోని పోటీ పడుతుంది. గట్ల వేరు చేస్తుంది. ఇక గట్ల వేరు చేయొద్దు, పాలకూర మంచిగా నా బిడ్డ తినాలని ఇక గిట్లనైతే ఒక చిన్న ఐడియా వేసుకున్నా. మీకంటే చెప్పనీకి మీ అమ్మ నాన్న అత్త మామ పెద్దోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా మీరు చేయాలి. నాకెవ్వరు చెప్పేటోళ్ళు లేరు కాబట్టి నా బిడ్డ తినేదాన్ని బట్టి గిట్ల తయారు చేసిన. ఏందనుకుంటున్నారు, పాలకూర పెద్ద పెద్ద ఆకులు తీసుకొచ్చి మంచిగా శుభ్రంగా కడిగి మిక్సీలో వేసిన గిర్రం అనిపించిన. సరే కానీ నా కొత్త మిక్సీ ఎట్లుందిలా, మంచిగుందా? మంచిగుంటే ఒకసారి లైక్ వేసుకొని కామెంట్ చేయాలి ఎట్లా అనిపించింది అనేది. పాత మిక్సీ ఖరాబ్ అయిందిలో, అందుకనే కొత్తది కొన్నా. ఇక ఇది లేకనే వారం రోజులు నా బిడ్డకి ఏం చేయకుండా అయిపోయింది. ఇక దాన్ని మిక్సీ పట్టి ఇక వంట గదిలోకి ఉరికొచ్చిన పెద్ద మూకుడు తీసుకొని ఇక పొయ్యి మీద మూకుడు పెట్టి పోపు దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇక గివ్వి కూడా నా బిడ్డ తినాలే అన్నట్టుగానే చిన్న చిన్నగా తరుముకుంటూ అన్ని చిన్న చిన్న ముక్కలు వేసి ఇక ఇల్లనే టమాటా, ఉల్లిపాయ, క్యారెట్, కొత్తిమీర, పుదీనంతంత పసుపు ఇవన్నీ వేసి మంచిగా చిన్న మంట మీద కాలనిచ్చిన తర్వాత ఇక ఈ పాలకూర పసరైతే అలా గుమ్మరిచ్చిన. ఇక గిట్లా మిక్సీ పట్టినాం అనుకోండి, పాలకూర మొత్తం పసరైపోయింది. ఇప్పుడు ఏ పాలకూర ఏరుతుంది? ఆకే కనబడది. కనబడితేనే కదా నా బిడ్డ పక్కకు తీస్తుంది. ఇక అందుకనే గట్ల ఆకులు కనబడద్దని గిట్లా మంచిగా మిక్సీ పట్టేసి అలా పోసిన. ఇక చూసిలే తుక్క 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 అని ఎట్లు ఉడుకుతుందో. ఇక గిట్లనే ఇంకొక 5-10 నిమిషాలు ఉడకనిచ్చిన. ఎందుకంటే జర పాలకూర కదా కొంచెం పసర పసర అనిపిస్తుంది. అందుకనే ఇక జర్రంత ఉప్పు వేసుకుంటూ కూడా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ కొంచెం మిడిల్లో పెట్టిన స్టవ్ అయితే. మరి చిన్న పెడితే లేట్ అవుతుంది. ఇక చూడాలి ఆ గ్రీన్ కలర్ పోయి మొత్తం మనకు పెసరపప్పు కలర్ వచ్చింది. ఇక గిట్ల వచ్చిన తర్వాత ఒకసారి వాసన చూసిన, పసర వాసన వేయింది. ఇక అప్పుడే ఇక ఇప్పటికే అండి పెట్టుకున్న ఉడుకుడుకు బువ్వ మంచిగా పుల్లలు పుల్లలు చేసి పెట్టుకొని గదే చేసిన. పిల్లలకు తినిపించేటప్పుడు మాత్రం ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నిన్నటి అన్నం మిగిలింది కదా అని మనం పోపేసుకొని తింటాం. పెద్దోళ్ళకు మనం కష్టం చేస్తాం కాబట్టి అరుగుతుంది, పిల్లలకు అరగదు కదా. అందుకనే వీళ్ళకి ఉడుకుడుకు బువ్వ వండినాం అనుకోవాలి మెత్త మెత్త ఉంటుంది. తింటా అంటే ఇంకా తినాలనిపిస్తుంది. కిందికి మంచిగా దిగుతుంది, దవ్వున అరుగుతుంది. ఇక ఇట్లాంటి బెనిఫిట్స్ అన్నీ అప్పటిదప్పుడు అనిన బువ్వలు ఉంటాయి. ఇక రాత్రి అనిన బువ్వలు మాత్రం ఇలాంటివి ఉండాలంటే ఏముంటాయి, గట్టిగా ఉంటుంది. జర టేస్ట్ కూడా ఇంత రుచికరంగా రాదు. మనం ఏం తిన్నా పర్వాలేదు కానీ పిల్లలకు మంచిగా పెట్టాలి కదా. ఇక ఇట్లా మొత్తం పోపు వేసిన తర్వాత ఇక నా బిడ్డకు పళ్ళెంలో మధ్యాహ్నం పూట గిదే ఇచ్చేసిన. ఏరుడు గిరుడు లేకుండా చక్కగా తలకాయ కిందికి వచ్చింది. ఇక దవ్వ దవ్వ తింటూనే ఉంది. నచ్చిందా? లైక్ చేయండి.